ప్రార్థన చేస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నా తండ్రి, నా కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నేడు తండ్రికుడు పాశమునకు వచ్చి నా కొరకే దివారాత్రములు విజ్ఞాపన చేయొచ్చు. నా క్షేమం విషయములో మీరు జాగ్రత్త తీసుకుంటూ శ్రద్ధ వహిస్తూ నా జీవితం యొక్క ప్రతి అంగుళంగుళం ప్రతి కణమును కూడా ప్రభా నీ కంటికి రెప్పవలే నా జీవితాన్ని సంరక్షిస్తూ పోషిస్తున్నందుకు నీకే స్తోత్రాలు. నేను ఎరుగుదును నా జీవితం అలాంటి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ప్రేమించబడటానికి నాలో అసలు ఏ మంచితనము లేదు. ఆయనను నీ మంచితనమును నా పక్షంగా చూపించావు. అదే మీ ప్రభ మీ యొక్క అద్భుతమైన ప్రేమ. ఆ మార్పు చెందని మారని వింతైన నీ ప్రేమను బట్టి సాగిలపడి నమస్కరిస్తూ ఆరాధిస్తుంటున్నాను. గత రాత్రి కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చే అవనస్తుల కూడికలో తన నోరు నింపబడిందట. దేనితో? ప్రభువా నీ ప్రభావ వర్ణనతో తన నోరు నింపబడింది. నీ నీతిని గుచ్చి నీ రక్షణను గుచ్చి తన నోరు నింపుకున్నాడు స్తుతించటానికి కొరకాయ. ప్రభు నేను ఎలాగున్నాను? ప్రభువా మీరు చేసిన కార్యములను ఒకటా రెండా ప్రభు వివరించుకుంటూ పోతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రభు ఇన్ని కార్యములు చేసిన మిమ్మల్ని ఆరాధించకుండా ఎలాగ ఉండగవగలను? అలాగనే ప్రభదేవా నా జీవితాన్ని కూడా నీ బలిపీఠం మీదకి తీసుకొస్తుంటున్నాను. ప్రభు నన్ను సంపూర్తిగా నీ సారూప్యములోనికి తెచ్చుకోవడానికి కొరకే మీరు ఏ విధమైన సాధనాలు ఏ విధమైన పద్ధతి వాడటానికి మీరు ఇష్టపడుతున్నారో అలాగా నన్ను ప్రభదేవా సంధించి నా మీద నీ ప్రయోగం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. దయగల ప్రభ నీకే స్తోత్రాలు. జీవితం కొంచెమే ఉంది, ఎప్పుడో తెలియదు, ఏ క్షణమో తెలియదు. దయగల ప్రభ సమయంలో మరొకసారి నా కొరకే కొట్టబడిన శరీరం కాచిన సిలువ రక్తమునకు మాదిరిగా ఉన్న ఆ ప్రభు బల చుట్టూ చేరిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నీ ఆత్మచేత సంధించు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువబడు, నేను నీతో మాట్లాడాలి. దయగల ప్రభా మీరు నాతో మాట్లాడటానికి కొరకు ఇష్టపడుతున్నారు. నాలో ఏ మంచితనం ఉందని? దయగల ప్రభా మీరు మాట్లాడితే నేను నిలబడగలనా? లేదు. ఆయనను మీరు మాట్లాడుతున్నారు, నువ్వు చక్కగా నిలువబెడు చాలంతే. నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. ఇక ఈ సమయంలో నన్ను నేనుగా మమ్మల్ని మేంగా అప్పగించుకుంటూ వస్తున్నాం. సంధించండి. నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. 3:12 ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననైనను నేను అనుకొనటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడు ఈ చక్కని దేవుని మాటలను మన కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఒక దైవజనుడు చెప్పిన మాటను మీకు మొదటగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది దేవుణ్ణి తమ అవసరతలు తీర్చటానికి అనుమతించిన వారు ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటారు. నేను మళ్ళీ చదువుతున్నాను. దేవుణ్ణి తమ అవసరతలు తీర్చడానికి అనుమతించిన వారు ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటారు. మీకు అర్థం అవటానికి కొరకే ఇంకొంచెం నేను దీన్ని జ్ఞాపకం చేస్తాను. సహజంగా ఇక్కడ ఉన్నట్టు మనమందరం రక్షించబడిన వారం కూడా మన అవసరతలు జ్ఞాపకం చేసుకోవాలి. పెళ్ళి కానీ, యవనస్తులైన పిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ
అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, చదువుకునే వారు కానీ చదువుకోని వారు కానీ. రెండవది, వివాహమైనటువంటి తర్వాత భార్యాభర్తలుగా చేయబడిన వారు ఇరువురు కానీ. మూడవది, వృద్ధాప్యములో ఉన్నవారు కానీ విధవరాండ్రు కానీ. ఈ యొక్క ప్రతి వయసులో సహజంగా మన అవసరతల కొరకు ఎటువైపు చూస్తామండి? ఒకవేళ భార్యాభర్తలు అనుకుందాం. భార్యాభర్తలు అయితే భర్త వైపు భార్య, భార్య వైపు భర్త చూస్తారు. పిల్లలైతే అమ్మా నాన్న వైపు చూస్తారు. వృద్ధులైతే తమ పిల్లల వైపు చూస్తారు. ఇది సహజ లక్షణం. అయితే ఇక్కడ చెప్తున్నట్టు యొక్క దైవజనుడి యొక్క మాట, దానిలో ఉన్న అంతరార్థము చాలా అద్భుతమైంది. ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి మనం ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే దేవుడుగా కలిగి ఉన్నామో, మన జీవితంలో వచ్చే అది బాల్య దినములలో కానీ, యవన దినములలో కానీ, వివాహమైన తర్వాత కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఒకవేళ తల్లి బాధ్యత వహిస్తున్నావో తండ్రి బాధ్యత వహిస్తున్నావు నాకు తెలియదు, లేదా అమ్మమ్మ బాధ్యత, నానమ్మ బాధ్యత, తాతయ్య బాధ్యత నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మన యొక్క ప్రతి అవసరత, ఇక్కడ అంటాడు దేవుణ్ణి తమ అవసరతలను తీర్చడానికి కొరకై అనుమతించిన వారు. అంటే మీ వ్యక్తిగతమైన అవసరత అది ఎలాంటిదైనప్పటికీ, అది ఆర్థిక సంబంధమనైనా, అది మానసిక సంబంధమనైనా, అది ఆరోగ్య సంబంధమనైనా, నీ సంబంధమనైనా, నీ కుటుంబ సంబంధమనైనా, నీ బిడ్డల సంబంధమనైనా, నీ కలిగిన వారి ఎవరి సంబంధమనైనా, అవసరతలు ఆయన తీరుస్తాడు అని జ్ఞాపకం చేసుకోండి. రాయబడిన మాట అదే. దేవుణ్ణి తమ అవసరం తీర్చడానికి ఎవరైతే అనుమతిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా తృప్తిగా ఉంటారు. చాలాసార్లు మనము దీనికి చోటు ఇవ్వం, అందుకని మనకు తృప్తి లేదు. నా అవసరత, నా పరిస్థితులలో ఇప్పుడు నా అవసరత దేవుడు ఎలా తీరుస్తో నాకు తెలియదు. ఆయన వైపే చూడాలి నేను. ప్రియమైన వారరా, ఇది మనము అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ఎందుకు ఆ దైవజనుడు అంత గొప్ప మాట చెప్పాడంటే, ఆయన తీర్చలేని అవసరత అంటూ ఏదియో లేదు కనుక. అది జ్ఞాపకం చేసుకోండి. అది నీ చదువు సంబంధమనైనా, అది నీ ఉద్యోగ సంబంధమనైనా, అది నీ భర్త సంబంధమనైనా, అది నీ భార్య సంబంధమనైనా, అది నీ బిడ్డల సంబంధమనైనా, అది ఆర్థికమైనా ఆరోగ్య సంబంధమైనా, అది నీ శత్రు విషయమైనా సరే, ఆయన తీర్చలేని అవసరత అంటూ ఏది లేదు. ఆయనకి చేత కానిది అంటూ ఏదీ లేదు. మరి అలాంటప్పుడు మరి ఆయన వైపు చూడటానికి నీకెందుకు బాధ? ఆయన వైపు చూడటానికి ఎందుకు బాధ? నేను కూడా చాలాసార్లు అభ్యాసం చేసుకుంటాను ఈ మాట. అభ్యాసం చేసుకోవాలని, అభ్యాసం చేసుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్నా కూడా నీ అవసరత ఎరిగి భర్తగా కనుక నీ జీవితంలో భార్యకు నీ అవసరత ఎలాగ తీర్చగలుగుతావో దేవుని దగ్గర పరీక్ష పెట్టు. నువ్వు విశ్వాసం అయితే భార్యగా నీ అవసరత భర్త, భర్తగా నీ అవసరత భార్య కనుక తీర్చడానికి కొరకే వారి దగ్గర నీ అవసరత చెప్పుకోబాకు, ఆయన దగ్గర చెప్పు. అది నేర్చుకోవడానికి మనము అలవాటు పడితే నిజంగా దేవుడు కూడా చాలా సంతోషిస్తాడండి. ఎందుకో తెలుసా? నా కుమారుడు
నా కుమార్తె తమ జీవితంలో తమ యొక్క అవసరత తీర్చేది భర్త కాదని, భార్య కాదని, బిడ్డల కాదని, అమ్మ నాన్న కాదని ఎరిగి నా తట్టు తిరిగారు నా బిడ్డలు. ఎందుకు అంటే కొన్ని విషయాలలో భర్త తీర్చలేకపోవచ్చు, భార్య తీర్చలేకపోవచ్చు, అమ్మ నాన్న తీర్చలేకపోవచ్చు, ఉపాధ్యాయుడు తీర్చలేకపోవచ్చు, ఆఫీసర్ తీర్చలేకపోవచ్చు, నీ పైన ఉన్న గొప్ప నాయకులు తీర్చలేకపోవచ్చు, కానీ ఆయన తీర్చలేదంటూ ఏదియో లేదు. సో ఈ దినం నుంచి మనము దానిని ప్రాక్టీస్లో పెట్టుకుందాం, దానిని అభ్యాసంలో పెట్టుకుందాం. ప్రభువా, ఇదిగో నా జీవిత అవసరత ఇది, నీకు తెలుసు, నువ్వు ఎలాగ తీరుస్తావో నాకు మాత్రం. నీకు ఉదాహరణ చాలా బైబిల్లో ఉన్నాయి. సింహపు గుహలో దానియేలును పడేశారు. దానియేలు బయటికి తప్పించుకొని రావాలనుకుంటే రావచ్చు, ఎందుకంటే తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకొని రాజు దగ్గర బయటికి రావచ్చు, ఎందుకంటే అలాంటి వాడు దానియేలు. ఎక్కడ కూడా తనలో పొరపాటు కనుగొనలేక వాళ్ళు విసిగిపోయారు. చివరికి ఒక తప్పును మాత్రం చూశారు. దాని కూడా బయటికి రావచ్చు, తనకు ఆ యొక్క యోగ్యత ఉంది, తనకు అర్హత ఉంది, ఆయనకి తప్పించుకొని రావడానికి కూడా స్కోప్ ఉంది దానికి. ఎందుకంటే తన మాట రాజుగారు కూడా కాదనడు. అలాంటి నమ్మకత్వం కలిగిన వాడు రాజు దగ్గర. అయినను అవసరత దేవుడే తీర్చాలని కూర్చున్నాడు. తన చేతిలో పవర్ ఉంది, గమనించాలి. తన చేతిలో పవర్ అంటే అధికారం ఉంది. అయినను తను ఏమాత్రమే కానీ తన అధికారాన్ని ఏం చేయలేదు, ఉపయోగించలే. దానియేలును తీసుకుని వెళ్ళి గుహలో పడేశారు. మనకు తెలుసు, గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సమయంలో రాజుగారికి నిద్ర పట్టనివ్వలేదు దేవుడు. రాజుగారికి నిద్ర పట్టనివ్వలేదు. అటు దొర్లుతున్నాడు, ఇటు దొర్లుతున్నాడు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయేసరికి అసలు చూసి వద్దాం గుహ దగ్గర ఎట్టున్నాడు, దానియేలు చచ్చిపోయినాడు, బతుకున్నాడు చూద్దాం అనుకుని అక్కడి నుంచి బయలుదేరి. ఎవరిచ్చారన్న తలపు? దేవుడిచ్చాడు. సో ఇప్పుడు రాజుగారు రాజదర్బారు నుంచి ఎక్కడికి బయలుదేరాడు? సింహపు గుహ దగ్గర బయలుదేరాడు. గుహ దగ్గర బయలుదేరి ఆ గుహలో ఉన్నట్టు యొక్క ఆ కిటికీలో ఒకవేళ ఏమున్నాయి దాన్ని తీసి చూస్తే లోపల చక్కగా ఉన్నాడు దానియేలు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఒక మాట, చదువుదామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతున్నాను, 19 లేదా 18 నుంచి. అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనియలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, ఆ మాటలు జాగ్రత్తగా మీరు చదివితే అసలు దుఃఖపడాల్సింది ఎవడు? ఇప్పుడు గమనించాలి, లోపల ఉన్న దానియేలు దుఃఖపడాలి. గమనించాలి, అక్కడ లోపల ఉన్న దానియేలు దుఃఖపడాలి, కానీ దుఃఖపడుతుంది ఎవరు? కనుక రాజు త్వరపడుచు వేగిరేమగా వెళ్ళారట. వెళ్ళి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దానియేలును పిలుస్తున్నాడట. ఎట్లాగా? రాజదర్బారుతో నింపబడిన గంభీరమైన స్వరముతో కాదు, దుఃఖ స్వరముతో, బాధా తత్తితో,
వేదనతో నింపబడ్డాడు రాజు. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోవాలి, నా అవసరత తీర్చువాడు దేవుడే అని దేవుని చేతిలో పెట్టేసుకున్నాడు. నా అవసరత నా దేవుడు గాని తీర్చగలిగితే ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరు. అందుకనే రాజును కూడా కదిలించాడు దేవుడు. దుఃఖ స్వరముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇప్పుడు జీవమగలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము సేవించు. కానీ ఇక్కడ అంటున్నాడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని ఈ మధ్యాహ్నం కూర్చున్న ఓ విశ్వాసి రక్షించబడి ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు చదివేవో నాకు తెలియదు, కానీ ఈ భాగాన్ని ఎన్నిసార్లు విన్నావో నాకు తెలియదు, కానీ ఈ దినమందైనా నీ హృదయాన్ని తెరువు. దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి నీ మనసు ఇచ్చి చూడు. ఇందాక జ్ఞాపకం చేయబడుతూ వచ్చాను, యోబు గ్రంథం 14లో ఆయన వాని యందు దృష్టి ఇచ్చాడు. అవునండి, దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడని, నీ ప్రతి అవసరత కొరకు దేవుడి వైపు చూడగలిగితే నీవు నీ జీవితంలో నింపబడతావు ఆయన శ్రేష్టమైన యొక్క ఆనందముతో. నీవు నీ భర్త వైపు చూస్తున్నావు, నీ భార్య వైపు చూస్తున్నావు, నీ కలిగిన ఎవరి వైపు చూస్తున్నావు, దేవుని వైపు తప్ప మిగతా అందరి వైపు చూస్తున్నావు. ఏ రాజు అయితే శాసనము చేసి ఆ సింహపు గోలోనికి పంపించాడో అదే రాజు దుఃఖ స్వరముతో మాట్లాడుతున్నాడు. నిత్యము నీవు సేవించు నీ దేవుడు. ప్రేమైన వాళ్ళరా, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను నేను, మీరు ఆదివారం తర్వాత ఆదివారం సేవించే భక్తులా, లేకపోతే నిత్యము సేవించే భక్తులా? నిత్యము సేవించే వాళ్ళైతే చేతులు చూపించాడు, నిత్యము సేవించకపోతే మాత్రం చేతులు అట్లనే ఉంచాడు. నిత్యము సేవించేవారు చేతులు యథార్థంగా చెప్పండి. నిత్యము సేవించేవారు శోధించారు అంటే చాలా మందిని మన జీవితంలో నెలకొకసారి సేవిస్తాం, వారానికి ఒకసారి సేవిస్తాం. మనకేదన్నా కాస్త బాధ వస్తే అప్పుడు జ్ఞాపకం వస్తే సేవిస్తాం. అది అప్రభా అంటాం అక్కడికి వెళ్ళి. ప్రేమైన వాళ్ళరా, నిత్యము నీ విషయములో జాగ్రత్త తీసుకుంటున్న ఆయనను నేను వారానికి ఒకసారి, మాసానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సేవిస్తూ ఉంటే మరి మన బతుకులు ఎట్లుంటాయి? ఒక అన్య సంబంధమైన రాజు ఇస్తున్న సాక్ష్యం దానియేలు గురించి. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నీ ప్రతి అవసరత తీర్చేవాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తాను మాటలు. కొంతమందికి ఎన్నిసార్లు చెబుతున్నా కూడా అది లోపలికి ఎక్కదు. కారణం ఏంటంటే లోపల ఇంకొక దానితో ఏమైంది? నింపుకున్నాం. ఇంకొక దానితో నింపుకున్నావు నీవు. ఇంకేమెక్కుద్ది ఆ వాక్యం? ఎక్కదు. వారాల వెరబడి వింటున్నావు, మాసాల వెరబడి వింటున్నావు,
సంవత్సరాల వరకు వింటున్నా, ఎన్నిసార్లు వింటున్నా కూడా అది లోపలికి అది ఎక్కనే ఎక్కదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చేసుకుందామండి. ఎందుకు నీకున్న సమస్యను నీకు నీవుగానే చాలా బరువైందిగా, చాలా భారమైందిగా, చాలా దుఃఖ సహితమైందిగా ఎందుకు నీకు నీవే మోసుకుంటూ పోతున్నావు? అది అడుగుతున్నాడు దేవుడు. మోసేవాడిని ఒకటి నేను ఉన్నానని నీకు తెలుసు కదా, ఎందుకు నువ్వే మోసుకుంటూ పోతున్నావు? అదేదో సామెత చెప్పినట్టు వాడు కిరీట్ని యొక్క గడ్డి మొప్పు కోసుకొని రైలు ఎక్కాడు. మీరు కానీ ఇక్కడ తక్కువ కానండి, కరిగా మీరు కానీ ఎటు కరెక్ట్గా మార్కాపురం ఆ ప్రాంతాలు అటు వెళ్తే, మరి ముఖ్యంగా ఎండాకాలంలో నీళ్లు తెచ్చుకుంటుంటారు ట్రైన్స్లో. మీరు వెళ్ళి చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నీరు దొరకడం కష్టం. తర్వాత ఈ ప్రాంతంలో కూడా, ఈ కోస్తలు ఇక చీరాల ఇటు ప్రాంతంలో కూడా, ఒంగోలు నుంచి మధ్యలో కూడా అప్పుడప్పుడు గడ్డిని కోసుకొని కరిగా దాంట్లో బండి వేసుకొని వస్తూ ఉంటారు కొంత పని చేసుకునేట్టుగా. వాడు గడ్డి కోసుకొని వాడు రైలు ఎక్కాడు. రైలు ఎక్కి ఏం చేశాడంటే నెత్తిని పెట్టుకొని పోతున్నాడంట. ఏమెక్కాడు? ఎక్కింది రైలు. రైలు ఎక్కి ఏం చేస్తున్నాడు? నెత్తిని మోసుకుంటున్నాడట. పక్కన వాడు అన్నాడట, రే ఏంది గడ్డి మోసుకుంటున్నా, గడ్డి నా మోపు నువ్వు గడ్డి మోసుకుని మరి ఇంకెక్క పెట్టమంటారట. నువ్వు ఎక్కింది ఎక్కడరా అన్నాడట. నువ్వు రైలు ఎక్కావురా, రైలు నిన్ను మోస్తుంది, నీ గడ్డి మోపును కూడా. అట్టనా సార్, నాకు తెలియదే. ఆడప్పుడు ఏం చేశాడంట, గడ్డి మోపు కింద పెట్టాడంట. ఓహో, నాతో పాటు గడ్డి మోపు కూడా ఏమైంది ఇప్పుడు? మనం కూడా అంతే, పేరుకే రక్షించబడ్డాం. నీ అవసరతలు మీ అమ్మ నాన్న తీర్చలేదని వారి మీద పడి ఏడుస్తున్నావు. నీ అవసరత నీ భర్త తీర్చలేదని, నీ భార్య తీర్చలేదని, నీ కలిగిన వారు ఎవరో తీర్చలేదని వారి మీద పడి ఏడుస్తున్నావు. ఎంతకాలం ఏడుస్తావు? ఓ అని దేవుడు మాట్లాడుతూ విడిచిపెట్టాడు. అనుకోని మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో మాట్లాడటానికి కొరకాయ సూటిగా నేను దర్శించడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. సూటిగా దర్శించడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. ప్రేమైన వారరా, నీ అవసరత తీర్చువాడు. నేను ఎన్నోసార్లు అనుభవించానండి సేవకు వచ్చిన తర్వాత ఈ విషయం. నేను వంట వండుకునే విషయంలో కానీ, నా వ్యక్తిగతమైన అవసరతల విషయాల్లో కానీ నేను ఎన్నోసార్లు అనుభవించాను. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి తెచ్చుకుందాం అనుకునేవాడిని, లేకపోతే సాయంకాలం సిద్ధపరుచుకునేవాడిని అనుకునేవాడిని. కానీ అప్పటికప్పుడే దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఏం చేసేవాడు? తీసుకొచ్చేవాడు. దాన్ని నేను చాలాసార్లు ఏడ్చుకునేవాడిని రూమ్లోకి వచ్చాను. ప్రభువా, ఈ చిన్న చిన్న వాటి విషయాల్లో నువ్వు ఎలాగ నాకు సంధిస్తూ మాట్లాడుతున్నావు? ప్రభు, నా జీవితంలో నా బుద్ధిహీనతను బట్టి క్షమించాను కానీ ప్రార్థన చేసుకుని మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపడేవాడు. నన్ను కలుగు చేసింది నువ్వు, నా తల్లి గర్భములో నన్ను పుట్టించింది మీరు. నా బాగోగుల సంగతి నీకు తెలియదా? తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరుచునని దేవుని వాక్యం. ఏమైందిరా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా. పాటలు పాడటం వాడికేనంటారా? ప్రార్థన చేయటం వాడికేనంటారా? ఏంటిది నీ బతుకు అని చాలాసార్లు మాట్లాడుతుండేవాడు. తల్లి అయినా మర్చిపోతుందంట, కానీ నన్ను తల్లి గర్భములో రూపించిన నా దేవుడు మర్చిపోడట. నా ప్రతి అవసరత ఆయనకి తెలుసు. అందుకని అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి మీ తలుపు వేసుకొని ప్రార్థన చేయమని చెబుతూ
అక్కడ మాటలో ఒక మాట వాడతాడు, ఇలాంటి మాటే. చూడండి, మత్తయి సువార్త 6. మత్తయి సువార్త 6. ఆరో అధ్యాయము 6 నుంచి నేను చదువుతున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. గమనించాలి ఆ మాట. రహస్యమందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రహస్యమందు చూస్తున్నాడు నీకు ప్రతిఫలం ఇవ్వటానికి. ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి మన జీవితాలను విప్పి పరుచుకుందాం దేవుని సన్నిధిలో. నీ సమస్య ఏదైనా నీ భార్య ముందు పెట్టేదానికంటే, నీ భర్త ముందు పెట్టేదానికంటే, డాక్టర్ ముందు పెట్టేదానికంటే, మీ అమ్మ నాన్న ముందు పెట్టేదానికంటే, నీకు తెలిసిన ప్రొఫెసర్ ముందు పెట్టేదానికంటే, నీ టీచర్ ముందు పెట్టేదానికంటే విప్పి హిజ్కియాకు వలె దేవుని ముందరా పెట్టు. ఆ ఉత్తరాన్ని, నీ సమస్యలు రాయబడిన ఉత్తరాన్ని అక్కడ పెట్టు. గత రాత్రే నేను ఒక వాక్యం వింటున్నాను. నాకు చాలా సిగ్గనిపించింది. దైవజనుడు సాధు సుందర్ సింగ్ అద్భుతమైన సేవకుడు. ఏమైపోయినాడో తెలియదు ఇప్పుడే. ఆ హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. వెళ్ళిపోయినాడు, మళ్ళీ తిరిగి రాలేదు. చివరి లెటర్కి మాత్రం రిబ్కా పార్కర్ అనేటి ఆమెకు రాశాడు. ఆమె రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది, దైవజనుడు భగత్ సింగ్ గారికి వచ్చి రిబ్కా పార్కర్, ఆమె కనుక ఆమె రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది, తీసుకొని చదవండి. దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారి గురించి చాలామంది రాశారు, కానీ ఆమె అతనితో పర్సనల్గా కనుక చాలా కాలం ఉంటూ వచ్చింది. ఆయన పరిచర్లో చాలా కాలం ఉంటుంది. రిబ్కా పార్కర్ ఆమె పేరు. ప్రియమైన వారా, ఆ యొక్క దైవజనుడు గురించి ఒక చిన్న మాట చెప్తూ ఆ విషయంలో, ఆ వాక్యంలో మాట ఉన్నారు. దేవుడి దగ్గరట ప్రార్థన చేస్తూ దైవజనుడి యొక్క సాధు సుందర్ సింగ్ ఏడుస్తున్నాడట. ప్రభువా, నన్ను మర్చిపోయావా? నన్ను ప్రేమించవా? నీవు నన్ను విడిచిపెట్టావా అని ప్రార్థన చేస్తున్నాడట. దేనికోసము చెప్పండి, మీరు ఊహించండి. దేనికోసం ఆయన ప్రభువా నన్ను విడిచిపెట్టావా, నన్ను ప్రేమించటం లేదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేనికై ఉంటుంది చెప్పండి? మీ ఊహ చెప్పండి. అట్టనే చూస్తే అట్ట కుదురుద్ది. మీ ఊహ ఏమై ఉంటుంది? అట్లా మీ ఊహ చెప్పమన్నా. ఆయన సేవకై, ఇంకా దేనికోసం ఏడ్చుంటాడు దేవుని దగ్గర. నేను ఆ మాట చెబుతుంటే బెత్తరపోయా. అందుకు మిమ్మల్ని అడుగుతున్నా ముందర. నేను కూడా అట్టే అనుకున్నా. చెప్పండి, మీ ఊహ ఏమైంటుంది? తాను పాడిన బాధలు చాలా వర్ణనాతీతం. మీరు ఆ పుస్తకంలో చదవండి. హిమాలయ పర్వతాల మీద నడుస్తూ పోతుంటే కాళ్ళ క్రింద రక్తము కారుతూ, రక్తముతోటి తడుస్తూ ఆ విధంగా హిమాలయ పర్వతాలు ఎక్కాడు ఆయన. సామాన్యుడి కాదు, దైవజనుడు సాధు సుందర్ సింగ్. అద్భుతమైనటువంటి యొక్క జీవితం. దేని కొరకు ఏడ్చాడో తెలుసా? ప్రభువా, నాకేంటి శ్రమను తీసుకురావట్లేదు నువ్వు అని ఏడ్చాడంట. ఎప్పుడైనా ప్రార్థన చేశారు మీరు? నాకేంటి శ్రమను తీసుకురావట్లేదు నువ్వు, నాకేంటి కష్టాలు తీసుకురావట్లేదు నువ్వు అని ఏడ్చాడంట. ఓ ప్రియమైన సహోదరి సహోదరా, సిగ్గు తెచ్చుకుందాం. మనం సిగ్గు తెచ్చుకుందాం. ఏ కాడికి నా జీవితంలో అవినాశే ప్రభు, ఇదే ఏడుపు మన జీవితంలో అని ఏడ్చాడట ప్రభు. ఏంటి ప్రభు, ఆ శ్రమను తీసుకురావట్లేదు నువ్వు, నా కష్టాలు తీసుకురావట్లేదు, నన్ను విడిచిపెట్టావా అన్నాడంట.
మనమైతే కష్టాలు రావటంతో ఎందుకు ప్రభు నన్ను విడిచిపెట్టామని మనం ఇట్టు ప్రార్థన చేస్తాం. మనం ప్రేమైన వలరా క్రైస్తవ జీవితం వారు ఏంటిదో చూపించారండి ప్రపంచానికి. కనీసం మన ఇంటిలో చూపించలేకపోతున్నాం. మన బ్రతుకు ద్వారా కనీసం మన ఇంటిలో చూపించలేకపోతున్నాం. మనం చూస్తే ఏమంటున్నారు? ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకుందాం. అయ్యా, నన్ను విడిచిపెట్టేసావిందయ్యా, నన్ను ప్రేమించట్లేదు ఎందయ్యా అని, నాకు శ్రమలు దయచే ప్రభువా, నాకు కష్టాలు దయచే ప్రభు అని ఏడ్చాడంట, ప్రార్థన చేశాడట. అదేనండి పౌలు జీవితం కూడా. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 31 నుంచి చివరి వరకు చదువుకోండి. నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఏదియో ఎడబాపనేరదు. ప్రేమైన వలరా దైవ జీవితం దేవుని సన్నిధిలో మనల మనమగా ఎలాగా చూసుకుంటున్నాం? ఒకవేళ అంతగానూ ప్రార్థన చేయలేకపోవచ్చు, సాధు సుందర సింగ్ లాగా మనం ఉండలేకపోవచ్చు. కానీ కనీసము నాకు వస్తున్న పరిస్థితుల విషయమునైనా నా అవసరత తీర్చగలిగిన వాడు ఆయన అక్కడ ఉన్నాడు అని ఆయన వైపు ఏమైనా తిరగగలుగుతున్నావా? సహోదరుడా, సహోదరి, మన జీవితాలను ఒక్కసారి చూసుకుందామండి. ఆత్మీయ కోణములో నుంచి, ఆత్మీయ పరిస్థితుల నుంచి మన జీవితాన్ని మనము కొలుసుకుందాం. జ్వరాన్ని ఎలాగైతే థర్మామీటర్తో చూస్తావో, ఎంతుంది? 100 ఉందా, 101 ఉందా, 102 ఉందా, 103 ఉందా, 104 ఉందా అని పదే చూస్తావు. అట్లానే చూసుకో దేవుని వాక్యము చేత, ఆ వాక్యం అనే థర్మామీటర్ చేత ఎప్పటికెప్పుడు చూసుకో. నిన్న నా దినభాగం నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రక్షించబడిన ప్రతి ఒక్కరు చదవండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము ప్రతి ఒక్కరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రక్షించబడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ మాట. వారు దేవుని సన్నిధిలో ఒక చిన్న 2 వచనాలు మాత్రం చదువుతా, మీ కొరకు 2-3 లైన్లు మాత్రం చదువుతా. రైట్. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. మొదటి నుంచి మీరు చదువుకోండి, కానీ నేను 2 వచనాలు మాత్రం చదువుతాను. 27 నుంచి 28 వరకు కలిసి ఉంటాయి. నేను మొదటిదిగా 27 వచనం ప్రారంభిస్తున్నాను. అయితే జనులలో మిగిలిన వారు, గమనించాలి, కామా పెట్టాడు ఇప్పుడు, ఇక్కడి నుంచి గమనించాలి. అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు, గమనించాలి, అండర్లైన్ దట్ మైట్, కానీ గమకం తీసుకోండి. దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్నారట. అబ్బా, వాటి యొక్క ఎంత అద్భుతమైన లక్షణం! మళ్ళీ చదువుతున్న మాట. అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము ఏం చేశారట? వేరుపరుచుకున్నారు. దేనికి వేరుపరుచుకుంది? దేవుని ధర్మశాస్త్రమును అనుసరించటానికి. అదే వచ్చిన చివరి భాగం చదువుతున్నాను ఇప్పుడు. మళ్ళీ 28 వచ్చిన చివరి భాగం చదువుతున్నాను. మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడుకొనిరి. నా వెనకాల చెప్పండి మాటలు. మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు
కూడిరి. గమనించాలి ఆ మాటలు. ప్రియమైన వారరా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనకు ఈ ఆశ ఉండాలే కానీ దేవుడు నీ అవసరం ఎందుకు తీర్చడండి? దేవుని ప్రజలలో నుండి, దేవుని సంఘములో నుండి, ప్రార్థనలో నుండి, ఆరాధనలో నుండి నిన్ను నీవుగా దూరం చేసుకొని సినిమాలు చూడటానికి, పచ్చీసలాడటానికి, రకరకాల ఆటలాడటానికి నిన్ను నువ్వేం చేసావు? దూరం చేసుకొని ఇంటి దగ్గర కూర్చున్నావు కదూ. వీరేం చేస్తున్నారు? దేవుని ధర్మశాస్త్రమును అనుసరించటానికి దేశంలో ఉన్న ప్రజలలో నుండి వారు తమను తామేం చేశారట? వేరు చేసుకున్నారు. అక్క పచ్చీస్ ఆడుకుందామా? ఎప్పుడైనా అక్క ప్రార్థన చేసుకుందామని పిలిచావా? అక్క అక్క రా, అక్కడ కాసేపు ఏం చేస్తున్నావు? అక్కడ నేను కూడా వస్తున్నా నుండు. బాతాకాని కొట్టుకోవటానికి ఆ అక్కని గురించి, ఈ అక్కని గురించి, ఆ కోళ్ళ గురించి, ఈ కోళ్ళ గురించి, బజార్లో ఉన్న వారు పనికి మారినా కూడుకుంటున్నావు నువ్వు. దేనికండి? దేనికి? నువ్వు విశ్వాసువా? దేని కొరకు నీవు రక్షించబడ్డావో అది ఎరిగావా? లేకపోతే అందరూ బాప్తిస్మా తీసుకున్నా, నేనే తీసుకున్నావా? ఈ రోజులు అదే పరిస్థితి. చాలా మంది ఏ మార్పు ఉంటుందో జీవితంలో, పేరుకు మాత్రం బాప్తిస్మం తీసుకున్నావు. అలాగనుకొని బాప్తిస్మం తీసుకోవద్దని చెప్పట్లేదు. మీకు ఇంతకుముందే చెప్పాను, పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయని తెలిసి ఉండి పెళ్లి చేసుకున్నావు. ఉద్యోగం కావాలనుకుంటే గొప్ప కష్టాలు ఉంటాయని తెలుసు నీకు, చదువుకోవాలి, కష్టమే చదువుకోనికి తెలుసు, ఆయన చదువుతున్నావు. ఏ దేవుడి కొరకు వచ్చేసరికి పక్కన పడేసావా? నీవు సుఖించడానికి నీ భార్య కావాలి, సుఖించడానికి భర్త కావాలి, సుఖించడానికి ఉద్యోగం కావాలి, సుఖించడానికి ఇల్లు కావాలి, కట్టడాలు కావాలి, సుఖించడానికి ఈ లోకములు అన్నీ కావాలి. నీ జీవితానికి సుఖాన్ని ఇవ్వటానికి కొరకు ఇష్టపడిన దేవుడు మాత్రం నీకు అక్కనే అక్కనే. ప్రేమైన వాళ్ళరా, మనల్ని మనముగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. దేని నిమిత్తమై పట్టబడ్డావో పట్టబడిన ఉద్దేశం మర్చిపోవద్దు. దేని నిమిత్తమై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడో దానిని మర్చిపోవద్దు. పెడచెవిని పెట్టుకుంటూ వెళ్ళిపోబాకు. ఇదరాన మనల్ని మనముగా వేరుపరుచుకున్నాం దేవుని నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకోవటానికి. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా జీవితంలో మార్పు రాకుండా అలాగనే పోతూ ఉంటే ఆయన కూడా ఏం చేయలేదు. వారు కూడుకున్నారట ప్రతిజ్ఞ పూనటానికి. చివరి వచనం చదువుతున్నాను, అదే అధ్యాయం చివరికి వాళ్ళు ఏమన్నారు? 39వ వచనం చివరి భాగం చదువుతున్నాను నేను. 39 చివరి లైన్. నాతో పలకండి మాట. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని సన్నిధిలో వారందరూ కూడి చేసుకుంటున్న నిర్ణయాలు. అందుకని మీరు చెప్పారు అధ్యాయం అంతా చదవండి. నేను చూచాయిగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం. దేవుని సన్నిధిలో రక్షించబడిన సహోదరి సహోదరుడా, మనల్ని మనముగా వ్యక్తిగతంగా చూసుకుందాం. దేవుని సన్నిధానములో మనం ఎక్కడ ఉన్నాం ఆత్మీయమైన స్థితిలో
ఆత్మీయముగా ఎంతగా ఎక్కుతున్నాం మనం ఆత్మీయమైనటువంటి యొక్క నిచ్చెనలు, ఆత్మీయంగా ఎంత సమకూర్చుకుంటున్నావు, దానిని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేవునిని గురించి, దైవ సంబంధాన్ని గురించి నువ్వు సమకూర్చుకోకుండా అలాగనే పోతూ ఉంటే నీ భవిష్యత్తు కూడా అలాగనే ఉంటుంది. ఇప్పుడు అన్ని చక్కగా జరిగిపోతుంటే కనబడతాయి, కానీ ఒకరోజు మాత్రం చాలా పరిస్థితులు వస్తాయి. అందుకని ఎప్పటి తాత్కాలికమైనటువంటి దాని కొరకే పరిగెత్తి భవిష్యత్తు శాశ్వతమైన దానిని నీ జీవితంలో పోగొట్టుకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. తిరిగి మన భాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మనము యెషయా గ్రంథం 2 కొరింథీ 6:1 నుంచి మనం అక్కడికి వచ్చాం. యెషయా గ్రంథం 47 అధ్యాయం 8 చదవండి. యెషయా 47:8 అక్కడున్నాం మనం ప్రస్తుతం. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకొనుచున్నదానా. ఈ మాట చాలంతే. అనుకొనుచున్నదానా, ఈ మాట విను. అందులో మొదటిదే మనం చూస్తుంటున్నాం, సుఖాశక్తి కలిగిన దాన. ఎందుకండి రోజు మనం రాలేకపోతున్నాం అందరికీ తెలుసా? సుఖమునకి ఎక్కువ మరిగాం మనం. రోజు పని ఉంటే వెళ్తాం, 10 రూపాయల కిలో లేకపోతే 15 రూపాయల కిలో పత్తి రోజైనా వెళ్తాం. అవసరమైతే రాత్రి కూడా లైట్లు పెడితే వెళ్ళొద్దని చెప్పట్ల. కష్టపడి సంపాదించుకోమన్నాడు దేవుడు ఆరోగ్యం ఉన్నప్పుడే. మరి అదేవిధంగా దేవుని సన్నిధికి వస్తున్నావా అంటున్నాను. అది దేని మీద నీ మోజు ఎక్కువ ఉంది, దేని మీద నీ కోరిక అధికముగా ఉంది? సుఖాశక్తి కలిగిన దానా. రోజు కూర్చోవాలట మందిని దగ్గర. ఎవరి కోసం? నా కోసమేంది. నీ కోసం కూర్చో, లేకపోతే ఇంటి దగ్గర ఉండు. ఆ రోజు ప్రార్థన చేసుకోవాలట, అక్కర్లేదు. రోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలట, అక్కర్లేదు. సుఖమునకు అలవాటు పడిపోతుంది దేహం. ఎదగాలని ఆశించిన నీవు, అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న నీవు, రాత్రి కొంతమంది యవనస్తులు రాలా. నేను చాలా బాధపడుతున్న విషయం ఏంటో తెలుసా? ముందర అమ్మా నాన్నలకు లేదు శ్రద్ధ. అమ్మా నాన్నలకు లేదు, పిల్లలకేమవుతుంది శ్రద్ధ? ముందర అమ్మా నాన్నలను జాగ్రత్త చేసుకుని జీవితాలను. మీ పిల్లలు పెళ్లిళ్ళు చేయటం కాదు, అర్థమైందా? పెళ్లిళ్ళు చేయటం ఏముంది? ఎవరేం చేస్తారు పెళ్ళిళ్ళు? వీడు కాదు ఇంకోటి కట్టబెడతావు, ఆడు కాదు ఇంకోటి కట్టబెడతావు. ఒకరికి మేనమావ వాళ్ళు లేకపోతే ఇంకో వాళ్ళు ఎవరు ఉంటారుగా బంధువుల్లో, కరిగా ఎవరైనా చేసుకోపోతారా? అయిపోదు. కానీ వారి జీవితాలను నిత్య నరకానికి పంపిస్తుంది నువ్వే. అలాగనుకొని యవనస్తులను నేను పైనేసుకొని రావట్లేదు. మీరు కూడా మీ జీవితంలో వయసు వచ్చింది, మీకు ఏది శ్రేయస్కరమైందో మీకు అర్థమవుతుంది. మీ ఇష్టం. దేవుని సన్నిధిలో సుఖాశక్తురాలవై జీవితంలో ప్రయాణం చేస్తున్నావా? రోజు స్కూల్కి వెళ్ళటానికి నీకు కష్టమలేనిది దేవుని మందిరానికి రావడానికి చాలా కష్టంగా ఉంది. నేను కొంతమంది చెప్తానే ఉన్నాను కూడా అప్పుడప్పుడు యవనస్తుల కూడికి. ఎందుకంటే నా బాధ్యత, చెప్తానంతే. కనుక కనబడినప్పుడు చెప్తానే ఉంచాను. గృహాలు దర్శించేటప్పుడు కూడా చెప్తూ వచ్చాను. చాలామందికి చెప్పాను, దాదాపుగా వార కూడికలు రండి రండి.
ఆదివారం టయానికి రండి రండి. ఇంకా చెప్తాను కూడా, అడుక్కుంటాను. ఎందుకంటే యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు తన హస్తాలు చాచి ఉంచాడు. యెషయా 65:2. దినమంతా దినమంతా. సో ప్రేమతో నిన్ను అడుగుతున్నాను, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ వెళ్ళిపోతున్నట్లయితే చాలా అపాయములు చిక్కుకుంటావు, చాలా అపాయములు చిక్కుకుంటావు. సామెతలు 21:17 చరణం చదవండి ఒకరు. సామెతలు 21:17. సుఖ భోగములయందు వాంఛ కలిగిన వానికి, చాలంతేనయ్యా. సుఖ భోగములయందు వాంఛ, వాంఛ. ఇందాక సహోదరుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇది ఎక్కడ పెట్టుకోండి, తీతు 3:3. తీతు 3:3. ఎందుకనగా మనము కూడా అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును, గమనించాలి, భోగములకును. అదిగో చాలా మాట, ఆ మాట చాలు. భోగములకు ఏమైపోయినా, దాసులమైపోయినా. కొంచెం నిప్పి తగలకూడదు కాలుకి, అర్థమైందా? కొంచెం నొప్పి తగలకూడదు చెయ్యికి, కొంచెం బాధ కలగకూడదు శరీరానికి. అబ్బా ఏం వెళ్తాములే ఈరోజు, కొంచెం ఇబ్బంది కలగకూడదు. ప్రేమైన వాళ్ళరా, నిన్ను అడుగుతున్నాను నేను, నీవు పని చేసుకోవడానికి రోజంతా నీకు శక్తినిచ్చింది ఎవడు? రోజంతా పని చేసుకోవడానికి శక్తినిచ్చింది ఎవడు అని ప్రశ్నిస్తున్నాను నేను. మీకు పోయిన వారం నేను చెప్పాను కొన్ని మాటలు. దేవుని సన్నిధిలో ఆత్మీయముగా ఉండటానికి కొరకాయి, ఆత్మీయంగా ఎదగటానికి కొరకాయి మనం ప్రయత్నం చేస్తే బాధగానే ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనా కూడికలో బుధవారం నేను జ్ఞాపకం చేశా, యూదా పత్రిక 20వ వచనంలో నుంచి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. అక్కడ ఆ మాట చెప్పేటప్పుడు చెప్పా కొన్ని విషయాలు మీకు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. ఆ మాట చెప్పేటప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఆ మాట. ఆత్మీయముగా నీ జీవితంలో తీర్మానం చేసుకున్నప్పుడు ఏమని, కొన్నిసార్లు తీర్మానం చేసుకుంటాం, ప్రభువా నేను కూడా దేవా నువ్వు నాకు ఇచ్చినట్టుగా చక్కని ప్రతిరోజు కూడికను నేను కూడా ఉపయోగించుకోవాలి అని ప్రార్థన చేసుకుంటాం, మంచిది. కానీ ఆయా సమయాల్లో మనల్ని మనం ఏమవుతుంటాము కనుక తొట్టుపడుతుంటాం. అయితే నేను ఎందుకు చెప్పానంటే మాట, తీర్మానం ఎప్పుడే చేసుకుంటే ఆ తీర్మానం అనేది మనకేం చేస్తుందంటే భయం కలిగిస్తుంటుంది. అది కాస్త లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీర్లా అని ఉంటుంది. అందుకని నేను చెప్పింది, మనసులో దానిని ముద్ర వేసుకోండి, లేకపోతే మీ నోట్బుక్లో రాసుకొని పెట్టేసుకోండి, పెద్ద అక్షరాలతో రాసుకొని పెట్టుకోండి. నేను తప్పనిసరిగా నా దేవుని సన్నిధిని కలిగి ఉంటా ప్రతిరోజు. ఉదయాన్నే నేను 5 గంటలకి ఎట్టి పరిస్థితులు లెగిచి తీరుతా, పెద్ద అక్షరాలతో పెట్టుకోండి. అవి మీరు పడుకున్న సమయంలో మీ తల పక్కనే పెట్టుకోండి, లేకపోతే మీ ఎదురుగా ఒకటి పేపర్ రాసి అంటించి పెట్టేసేయండి. అవి మీకు ఏం చేస్తుంటాయంటే మీతో మాట్లాడుతుంటాయి. ఆ మాటలు నువ్వు చేసావు కదా, ప్రమాణం చేసావు కదా, మాటిచ్చావు కదా అని అవి నేనేం చేస్తావు తెలుసా? అంటే ఈ వ్యక్తిగతమైన అభ్యాసం, దానికోసం చెప్తున్నాను. మీ అమ్మ లేపాల్సిన పనిలే, నిన్ను మీ భార్య లేపాల్సిన పనిలే, మీ భర్త లేపాల్సిన పనిలే, మీ అమ్మ నాన్న అంతకంటే లేపాల్సిన పనిలే. నీకు నీవుగా పెట్టుకో. సెల్ఫ్ డిసిప్లిన్ అంటాడు దీన్నే. నీకు నీవుగా పెట్టుకో. అప్పుడు నీవు చదువులో పైకి వస్తావు,
ఆత్మీయంగా పైకొస్తావు, నీ ఇంటికే కాదు అనేకులకు దీవెనకరంగా చేయబడతావు. ఇది ముమ్మాటికి వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. సుఖభోగమైనందు ఎవడైతే ఆసక్తి కలిగిన వాడిగా, వాంఛ కలిగిన వాడిగా ఉంటాడో వాడికి లేమి కలుగుతుంది. ఫైనల్ స్టేజ్ చెప్తున్నాడు అక్కడ. ఈరోజు సుఖమనందు ఆసక్తి కలిగి, సుఖభోగమైనందు ఆసక్తి కలిగి, వాంఛ కలిగి, తీతు 3:3 ప్రకారముగా భోగములకు దాసురాలవైపోయి జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నట్లయితే నిన్ను రక్షించిన దేవుడి ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాను. దేవుడు నిన్ను తల్లి గర్భములో రీపించిన విధానాన్ని నువ్వు పక్కన పెట్టేశావు. చదువుతారా ఒక వచనం? ఇర్మియా 1:2 నుంచి. ఇర్మియా 1:2 నుంచి. ఇర్మియాను దేవుడు దేని కొరకే ఏర్పాటు చేశాడు అక్కడ చెప్తున్నాడు ఇర్మియాతో. 4వ వచనంకి వచ్చాయి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలంతే. అమ్మ నాన్న పెళ్లి కాకముందే దేవుడు నిన్నేం చేశాడు? ప్లాన్లో ఉంచుకున్నాడు. పలానా జాగలమూడి గ్రామములో పలానా ఇంటిలో ఈ వ్యక్తిని పెట్టాలి అని దేవుడు ఏం చేశాడంటే కనుక మీ అమ్మ నాన్నలను జత చేశాడు. ఆ ఇద్దరిలో నిన్ను దేవుడు ఏం చేశాడు? పెట్టాడు. 60 లక్షల దగ్గరగా పురుష కణాలు బయలుదేరితే చివరికి మిగిలేది దాదాపుగా 250 మిగులుతాయి. ఈ పోరాటములో ఒక్కటిగా నువ్వు గెలిచి నువ్వు ఏర్పడ్డావు. తెలుసా? నిజంగా అది చదువుతుంటే మైండ్ పోతుందని, దాని గురించి చదువుతుంటే ఎన్నో కణాలు ఆ తల్లి గర్భములో చనిపోతాయి అక్కడ. కానీ నువ్వు మాత్రం పుట్టడానికి కొరకై దేవుడు నీ కొరకై ఏర్పాటు చేస్తున్న ఆ కణం మాత్రం వెళ్ళి కనుక అక్కడ జైగోట్గా ఏర్పడుతుంది. దాన్నే అండము అంటాడు, ఇంగ్లీష్లో, తెలుగులో అండం అంటాడు. ఫస్ట్ డే అక్కడ నుంచి కనుక క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. అలాగా ప్రియమైన వారు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎన్నో కణాలు చనిపోయిన వాటిలో నువ్వు చనిపోతే నువ్వు పుట్టేవాడువు కాదు. దేవుడు నిన్ను బ్రతికించాలనుకున్నాడు, నీవు ఆ ఇంట్లో జన్మించాలనుకున్నాడు. అందుకని అక్కడ 2 వచనాలు వాడాడు. అర్థమైందా? 2 మాటలు మాట్లాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగా. రెండవదిగా గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను. సో ఆయన చేతిలో ఉన్నాడు మొదటిగా. రెండవ తల్లి గర్భములో ఉన్నాడు. గర్భం నుంచి బయటకు రాకముందే దేవుడు ఏం చేశాడంట? సో దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఒక పర్పస్, నేనే బాధపడుతుంది ప్రార్థన చేసుకుంటుంది అదే, ప్రభు ఏ ఉద్దేశముతోటైతే నన్ను నా తల్లి గర్భములో నుంచి బయటకు తీసుకుని వచ్చి ఈ రోజు వరకు ఉంచుతున్నావో దానిని పరిపూర్ణంగా చేయటానికి కొరకై నేను ఎక్కడ అవిధేయత చూపించకుండా నాకు సహాయం చేయి. అది ఒక్కటి చెరవేస్తే చాలు, నా పరుగు కడముట్టించినట్టే లెక్క. నాకు ఇప్పటి వరకు నా ఆలోచన, నా తలంపుల ప్రకారంగా, నా కోరికల ప్రకారం వెళ్తూ వచ్చా. ఇక అలా కాదు, నీ ఇష్టం. నన్ను పుట్టించావు కదా నా తల్లి గర్భములో, నాకు రూపాన్ని ఇచ్చింది నువ్వే కదా. ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఇంత జుట్టు ఉండాలి, ఈ టైంలో ఊడిపోవాలి జుట్టు, ఈ టైంలో బట్టతల రావాలి, ఈ టైంలో శరీరం అంతా మడతల పడాలని ఆ DNA సిస్టంలో ఉంటుందంత. అది ఒక ఇజ్రాయెల్ దేశ యూదుడు కనుక్కున్నాడు దాన్ని. యూదుడు
ఆ డిఎన్ఏ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో గొప్ప రెవల్యూషన్ వచ్చేసింది మెడికల్లో. ఈ మధ్య నేను ఒకటి చూశాను యూట్యూబ్లో, ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ప్రతి మానవుల యొక్క డిఎన్ఏ ఒకటైతే యూదుల డిఎన్ఏ ఒకటంట. నేను అసలు ఆశ్చర్యపోయేదాన్ని చదువుతుంటే వింటుంటే. ప్రపంచంలో యూదుడు ఎక్కడ ఉన్నా డిఎన్ఏలో స్పష్టంగా అర్థమవుతుందంట వాడికి, వీడు యూదుడా కాదా. దేవుడు ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి, అనాథకాల సంకల్పంలో దేవుడు తన యొక్క జనాంగాన్ని ఏం చేశాడు ఎప్పటికీ. ఈ మధ్య దాన్ని కానీ యూట్యూబ్లో పెట్టారు వాడు. నేను చదువుతూ వింటూ ఉంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభువా, నీ తలంపులు, నీ సంకల్పములు, నీ ఉద్దేశములు ఎంత గొప్పవయ్యా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎందటికి, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాభావము ఆయనకే యుగ యుగముల వరకు. కొంచెం చదవండి, యెషయా 14:24 చదవండి, తర్వాత 27 చదవండి. యెషయా 14:24-27. సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును, ఏ మాత్రమే తిరిగేలే. 27. సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు, బాహువు చాచినవాడు ఆయనే. ఎవడన్నా మనగాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ప్రపంచంలో ఎవడైనా సరే రావచ్చు, బాహువు చాచినవాడు ఆయనే. ఎవడైనా రద్దుపరుస్తాడా? స్థిరపరిచేవాడు ఆయన. ప్రేమైన వారరా, దేవుని పరిశుద్ధ గ్రంథం మన జీవితాలకు ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత పుష్టినిస్తుందో, ఎంత శక్తినిస్తుందో అనుకొని పోయిన ఆదివారం కూడా జ్ఞాపకం చేస్తారు. చదవండి మాట, యెషయా 55 మొదటి నుంచి మొదటి 2 వచనాలు. దప్పిగొనిన వాళ్ళారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితమును ఏమి చేస్తారు? ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని మీద సొక్కింపనియ్యి. సవిసారమైన పనికి మన చెత్తంతా ఎందుకంటున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పనికి మాలిన చెత్తంతా తిరిగి ఇదే సుఖం అనుకుంటున్నావు, అది చెత్త అంటున్నాడు దేవుడు. రా, నీ ప్రాణమునకు సారవంతమైన యొక్క సుఖాన్నిచ్చేట్టుగా ఆహారిస్తారా? నేను పరిగమాల చెత్త కోసం పరిగెడుతున్నావు ఎందుకు నువ్వు అంటున్నాడు మాట. సారవంతమైన ఇస్తా నీ ప్రాణానికి. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం, సుఖాశక్తి యందు సుఖభోగముల యందు వాంఛ కలిగిన వారికి లేమి కలుగును. సామెతలు 21:17 చదువుకున్నాం. నీకు లేమి ఎందుకో తెలుసా? అదే దేవుడిచ్చే సారవంతమైన సుఖము నీకు అక్కర్లేదు. అందుకని మనకు ప్రార్థన వద్దు, కుటుంబ ప్రార్థన వద్దు, బైబిల్ స్టడీ వద్దు, ప్రార్థన కూడికొద్దు, మనకు సువార్త వద్దు, ఏమొద్దు. ఎందుకంటే సారవంతం చాలా ఉండే నాకు లోకంలో. తిను, తాగు,
సుఖించు. ఒకరోజు దరిద్రుడు అవుతా ఉంటున్నాడు, వాడికి లేమి కలుగును. కావాలనుకుంటే వెళ్ళు. దేవుడు మాట మాత్రం స్పష్టంగా చెప్పాడు, నీకు వచ్చేది మాత్రం 0, నీకేముండదు నీ జీవితంలో. అందుకనే ఆ మాట రాయబడుతుంది, కలిగిన వాని యొద్ద నుండి ఉన్నది కూడా ఏమవుతుందంట, తీసివేయబడుతుంది. ఒక తలాంతు వాడి గురించి చెప్తాడు అన్నమాట. సో కలిగిన వానికి ఇవ్వబడుతుంది. అది నీ మీదకు రావాల్సిన దేవుని యొక్క శ్రేష్టమైన స్థితిని చేతులారా నీకు నువ్వే నాకు నేనే పోగొట్టుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు? పోగొట్టుకుంటున్న మనలను రండి రండి అని పిలుస్తున్నా కూడా చెవి అగ్గి ఆలకించకపోతే ఆయన ఇంకేం చేస్తాడు? దెబ్బ కొడుతున్నా కూడా లోబడక రాకుండా ఉంటుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? మన జీవితములను ఒక్కసారి దేని వైపు త్రట్టుకు తిప్పుకుందాం. సారమైన దాని యందు సుఖపడుతున్నావా, నిస్సారమైన దాని యందు నువ్వు సుఖపడుతున్నావా? నిస్సారమైనది నువ్వెంత తిన్నా ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు రక్తం చాలా తక్కువగా ఉంది కాబట్టి నువ్వు రక్తం పట్టేవి ఏం చెయ్యి, తిను. రక్తం పట్టేవి తిను. ఏమేం తినమంటావు డాక్టర్ గారు అంటే ఆయన అప్పుడు చెప్తాడు కొన్ని విషయాలు. వాటిని నువ్వు తింటే నీ శరీరానికి రక్తము కావలసినంతగా పడుతుందని చెప్తాడు. ఇదిగో ఇక్కడ వాక్యం చెప్తుంది, సారవంతమైన దాని యందు సుఖింప చేయబడాలంటే ఇదిగో నా మాటలను శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారం చేయి. తీర్మానం చేసుకుందాం మన అంతరంగములో, ప్రభు నేను అలాగ ఉంటా, సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన ప్రయాణం చేయను, భోగములకు నేను దాసుడునిక కాను. 2వ పేతురు పత్రిక. నేను అసలు ఇది ముగించాలనుకున్నాను, ఇంకో దానికి వెళ్దాం అనుకున్నాను అసలు ఈరోజు. కానీ ఇందాక ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు ఆ మాట ద్వారా నేను దర్శించబడి మళ్ళీ కానీ దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయం 13వ చరణం నేను చదువుతున్నాను. 13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కళంకములను నిందాస్పదములైన తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ప్రియమైన వలన చాలా క్లియర్గా ఉంది. ఒకనాటి సుఖానుభవమును ఏం చేస్తారట? సంతోషమని భావించుకుంటారట, ఎంచుకుంటారట. భావించుకొని ఇప్పుడు రాస్తున్నాడు, తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు మీతో పాటే ఉంటారు. వీళ్ళు వారు దేనికో తెలుసా? భోగముల యందు సుఖించటానికి. ప్రేమైన వలరా పరిశుద్ధమైన దేవుడు మన వ్యక్తిగత జీవితములను పరిశీలన చేస్తూ మాట్లాడుతున్నాడు. మనము విడిచిపెట్టుకొనవలసినవి మన జీవితంలో మనము ఈ లోక సంబంధమైన యొక్క సవిసారమైన సుఖ సంతోషాలు భోగమనేందు పరిగెడుతున్న మన జీవితంలో బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి నువ్వే బాధ్యుడు, నేనే బాధ్యుడిని. సో దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు సుఖింపచేయాలని ఆయన ఆశ. చదవండి ఒక మాట, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనము గమనించాలి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను
సుఖముగాను బ్రతుకు నిమిత్తం. చాలా ఆ మాట. దేవుని ఆలోచన కూడా అదే. మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం. ఇది చెయ్యరా అంటే మనం అది చెయ్యం. మనకిష్టమైంది మనము చేస్తాం. ప్రేమైన వాళ్ళరా, ఏం చేస్తున్నావు నువ్వు? సుఖం కోసమే, సుఖభోగాల కోసమే ఏం చేస్తున్నావు? ఎంతగా తీరుబడి లేకుండా ఒక దాంట్లో మన అంతరంగాన్ని చూసుకున్నాం. లేకపోతే చాలా ప్రమాదములో ఉన్నావు. జాగ్రత్త. దేవుడిచ్చే సుఖభోగం కోసమే ప్రయత్నం చేయి. దాని కొరకే ప్రయాసపడు. దాని కొరకే తీర్మానం చేసుకో. ఆయన ఇస్తానంటున్నాడు కదా, ఇస్తానంటున్నాడుగా. ఇంటిలో వాడికి ఇష్టమైన దోశలు వేస్తుంటే వాడు ప్లేట్ తీసుకొని ఆ పొయ్యి చుట్టూ తిరుగుతుంటాడు. వాడికి ఏంది ఇష్టం? వాడికి దోశలు అంటే ఇష్టం. దోశలు అంటే ఇష్టం, ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. ఈ రోజున పిల్లలకి అంత నూనె అంటే బాగా ఇష్టం. సరే, అట్లు పిండి కలుపుతూ ఉంటే వాడు ప్లేటు పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు చుట్టూ, నీ చుట్టూ. పదరా అక్కడ పోయి కూర్చోరా కనంటే ఎందుకు వాసన వస్తుంది. ఏ చేయటంతో సుయ్యి అంటది అది. ఇక ఆడు కూర్చొని చూస్తుంటాడు, ఎప్పుడు తెస్తుందా మా అమ్మని. ఇక ఏయటంతో అక్కడ సల్లారకు ముందే ఏమో తింటో ప్లేట్లు వేసింద్రావు తిట్టుబడి అబ్బా రే కాసేపు ఆగురా, మొదటి పెట్టుకున్నాడు అబ్బా నోరంది కాదు. ఎందుకు? వాడికి అదంటే ఇష్టం. మనకు కూడా ఏవో ఉన్నాయి సుఖాన్నిచ్చే ఇష్టమైనవి. కావాలనుకొని ఎత్తుక్కొని అక్క ఉందా? ఎందుకు చెప్పరు. అన్నున్నాడా? ఎందుకు చెప్పం. ఊరికి నేను అక్క వచ్చాను మళ్ళీ వస్తాలే. ఎందుకు? నీకు ఇష్టమైంది అక్కడ ఉంది. అందుకనే పిలవకపోయినా పేరంటానికి ఏం చేసావు? పని కట్టుకొని గబగబా అని చూసుకొని. నీకు సుఖమును తీసుకొచ్చే వాటి దగ్గరకు నువ్వు పరిగెత్తుతున్నావు కదూ. నీ పిల్లోడు నువ్వు వేసే అరిసెల కోసం, ఆ దోశల కోసం, పూర్ల కోసం ఆ పొయ్యి చుట్టూ ఈ చుట్టూ తిరిగినట్టు నువ్వు కూడా వాడి చుట్టూ ఏం చేస్తున్నావు? తిరుగుతున్నావు. బాగా తిరిగి దుంప దించుతాడు దేవుడు. ఒకరోజు చూస్తావు. అందుకని చెప్తా నేను, సాసి గోపు మీద కొడతాడు గూనిచ్చేదాకా. అప్పటిదాకా కొట్టించుకోవద్దు. అది నేను చెప్పే. ఒక్క క్షణం ఆయన అట్లా విడిచిపెట్టాడంటే అల్లాడిపోతాం. దిక్కుమొక్కు ఉండదు వారికి. మొదటి సమయం కింద 28వ అధ్యాయములో కనుక సౌలు సిరియా ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏ సమాధానం లేదు. ఏమైపోయాడు తెలుసా? గడగడ ఉనికి భయపడి సస్తున్నాడు. అక్కడ చదువుదాం, మాట చూద్దాం. రేపు మన పరిస్థితి అంతే. సుఖభోగాల కొరకే ఈ లోకంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నంత కాలం రేపు నీ సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్తే నీకు సమాధానం దొరకదు. రండి ఏమవుతుంది అక్కడ చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను నేను. 5వ వచనం నా వెనకాల చెప్పండి మీరందరూ. సమూయేలు మొదటి గ్రంథం 28:5. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది. ఏ కంపం వచ్చిందంట? భూకంపం వచ్చింది కాదు. ఇప్పుడు భయం అనే భూకంపం వచ్చింది. అప్పుడు దాకా భూకంపం సృష్టించాడు దావీదు మీద. ఇప్పుడు ఈయనకి పెట్టాడు దేవుడు.
కంపం పుట్టించాడు. జాగ్రత్త, దేవుడు చూస్తాడు 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 చూస్తాడు, కంపం పుట్టిస్తాడు. కంపం, నీవు కని విని ఎరుగని విధమైన కంపము కలుగుద్ది జీవితంలో. భయకంపము నుండి ఎటు నుంచి అవసరం లేదు. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడండి సౌలుకి. ఈ మధ్యాహ్న కాసు నీకు ఎంతగా సంవత్సరాలు ఇస్తున్నాడు దేవుడు. ఎన్ని వారాలు ఇస్తున్నాడు, మాసాలు ఇస్తున్నాడు, సంవత్సరాలు ఇస్తున్నాడు దేవుడు. పోనీలే 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 అనుకుని విడిచిపెడుతున్నాడు దేవుడు. కానీ నీకిష్టమైన దాని యందు, సుఖభోగాల యందు వాంఛ కలిగి వెళ్ళిపోతున్నావు నీవు. అవే నాకు చాలనుకొని దేవుడి ఇష్టాన్ని ఇవ్వటానికి కొరకు ఇష్టపడుతున్న ఆ సుఖ సంతోషము కొరకు నీకు ఇష్టం లేదు. సారవంతమైన రాణిస్తానంటున్నాడు, అద్భుతమైనది. మన జీవితాలను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు ఈ దినమున నాతో మాట్లాడుతూ వచ్చావు, నాతో సంధిస్తూ వచ్చావు. నేను సుఖభోగముల యందు వాంఛ కలిగి లోకంలో వెళ్ళిపోతున్నాను. నా జీవితానికి లేమే చివరిదని నా జ్ఞాపకం చేస్తుంటున్నావు. నీ వాక్యము సత్యం. నేను మీరు ఇచ్చే సారవంతమైన సుఖమునందు నా జీవితాన్ని కట్టుకోవటానికి కొరకాయ మీ వాక్యము ద్వారా సంధిస్తుండగా నేను అలాగ నడుచుకోవడానికి నాకు నేర్పించు, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకున్నాం. అలాగా మన ప్రతి అవసరత తీర్చు ఆయన వైపు చూద్దాం. ఆయన తప్పక తీరుస్తాడు, తప్పక. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి చరణం చివరి భాగం, ఆయన నిబంధనను ఎన్నడూను మీరడు. ఎన్నడూ మీరేవాడు కాదు. ఆ చివరి 2 పదాలు. అలాంటి దేవుని కలిగి ఉన్న మనం ఈ మధ్యాహ్నం ఆ ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరిన మన జీవితాలు వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలన చేసుకొని, ప్రభు నన్ను సరిచేయి. కొంతమంది ప్రార్థన ఎట్టుంటుందంటే, ఉంటే సరిచేయి ప్రభు. ఉంటే ఏంది తెలియదు నీకు? మీ ప్రార్థన చూసుకోండి, ఒకసారి రికార్డింగ్ చేసుకోండి. నేను వింటుంటా చాలాసార్లు, ఉంటే సరిచేయి ప్రభు, ఉంటే సరిచేయి నువ్వు చేసుకో అని అర్థం అన్నమాట. నేను మాత్రం ఎట్టనే ఉంటాను. వాళ్ళన్నే ఎవరు అపోస్తలుల 8వ అధ్యాయంలో ఆ గాడు సీమోన్, రే జాగ్రత్త అన్నాడు పేతురు. బెత్తరమైనాడు వాడు. అక్కడ నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాడు ఏం కావాలి? వచ్చేసాను వరం. వెంటనే పేతురు అన్నాడు, నీ హృదయం సరైంది జాగ్రత్త అన్నాడు. వెంటనే వాడు గడగడ వనికి, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, చేసుకోసం నువ్వు ఈయన. మనం కూడా ఉంటే సహాయం చేయ ప్రభు. ఉంటే సహాయం చేసేదేంది? నీకు అర్థం కావట్లేదా? అంటే దేవుడికి మసికేస్తామంటే నూతనం ఏంది? మన ప్రార్థన మారాలి చాలా విషయాల్లో. చాలా మంది కూడా, అంటే మేము ఎగతాళి చేయడానికి చెప్పట్లేదు, కొన్నిసార్లు అలవాటైపోద్ది మనకు ఆ మాటలు. ఉంటే సహాయం చేయ ప్రభు, ఒప్పుకుంటున్నారు ప్రభు అంటున్నారు అంతే. ఒప్పుకుంటారు కదా, నీకు అంతే తప్పుకుంటున్నారు ప్రభు, నువ్వు తప్పుకో, నేను తప్పుకుంటాను. నేను ఒప్పుకొని అలాగ ఉండటానికి కొరకే నన్ను ఏం చేయి, సిద్ధపరచు. అది రావాలి ప్రార్థన. ఒప్పుకుంటున్నానంటే అయిపోయిందా? అంటే ఒప్పుకో, నువ్వు తప్పుకో, నేను తప్పుకుంటానని అర్థం. ఒప్పుకుంటూ ఏం చేయండి, అదిగో వాక్యానుసారముగా నన్ను నేను కట్టుకోవటానికి నన్ను ఏం చేయి, సిద్ధపరచు. నీ వాక్యానుసారంగా ఉండట్లేదు ప్రభు, నన్ను క్షమించు. ప్రార్థన మంచిదే, అంతటితో ఆపకూడదు అక్కడ ఆ మాట. నేను ఉండలేకపోతున్నాను, ఉండటానికి కొరకే నన్ను ఏం చేయి, నీ కృప, నీ వాక్యము, నీ ఆత్మ, కనుక పరిశుద్ధమైన దేవుని మందిరము, సహవాసం అన్నీ ఇస్తున్నావు. వాటన్నిటిని నేను ఉపయోగించుకునే జ్ఞానం దయచే, నాకు జ్ఞానం దయచే. ఆయన అన్నీ ఉంచాడు అందుబాటులో, దాన్ని ఉపయోగించుకునే జ్ఞానం నాకు దయచే. ఒప్పుకొని విడిచిపెట్టి నా వాక్య ప్రకారం ఉండటానికి కొరకే నన్ను సిద్ధపరచు, కట్టు నన్ను. అలాగా
మనల్ని మనముగా ప్రార్థన చేసుకుంటూ కట్టుకుంటూ అలాగే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రభుత్వమైతే వచ్చే ఆదివారం ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం. మనంగా వ్యక్తిగతంగా చూసుకుందాం. మోకాళ్ళ మీదకి వద్దాం. మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రభు, నేను కూడా భయకంపము నొందాడట సౌలు. అలాంటి భయకంపము నొందకుండా మునిపే నువ్వు నాతో మాట్లాడుతుండగా నేను లోబడతాని కొరకై వస్తున్నాను నీ దగ్గరికి. ఎన్నోసార్లు ప్రభు ఇప్పటికి తీర్మానాలు అయిపోయాయి. ఎన్ని ఆదివారాలు అయిపోయినాయో తీర్మానాలు. ప్రభువా, నాకు కావలసిన కృప చూపించు. నా పని విషయంలో విత్తనము పడిన తర్వాత, సాళ్ళు దున్నిన వెంటనే, వర్షం పడిన వెంటనే ఆసక్తి కలిగి నా విత్తనాన్ని తీసుకుని వెళ్ళి నాటించాను ప్రభు. అలాగనే నీ వాక్యం కొరకు కూడా తపన కలిగి ఉండటానికి సహాయం చేయి. నా పొలము కోసమై, నా ఆరోగ్యం కోసమై, నా ఆర్థిక ఇబ్బందుల కోసమై నేను ఎంత ఆశతో ఉంటున్నానో అంతకంటే ఎక్కువైన ఆశ, ఆతురత నాకు దయచే ప్రభు. ఆరాటము దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శరీరం రక్తమునకు మాదిరిగా ఉన్న ఆ ప్రభు బలలో పాలు పొందుదాం. ఇంకా రక్షించబడలేదా? కొంతమంది యవనస్తులు ప్రార్థన చేసుకోకుండా అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. మీరు ఇంతే కనుక ప్రార్థన చేసుకోండి. మీరు కూడా ఇప్పుడే మీకు చక్కని అవకాశం ఇది. మీ వయసును దాటి వెళ్ళిపోయారు చాలామంది. మీకు ఇవ్వబడుతున్న చక్కని అవకాశం ఇది. కుటుంబస్తులముగా, వృద్ధులముగా అందరము కూడా దేవుని వాక్యం వెలుగులో పరిశీలన చేసుకుంటూ ఆయన శరీరం రక్తమునకు మాదిరిగా రొట్టె రక్తములో చేవేద్దాం. ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా ఎదురు మీరు తీసుకుని వచ్చిన నీ దైవ గ్రంథములో ఉన్న ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటే వాడి అయినది. అది ప్రాణ ఆత్మ మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయములో ఉన్న తలంపులను ఆలోచనలను శోధించేదని. ప్రభు, ఎంత అద్భుతమైన నీ వాక్యం. ఆ విధంగా ఆనాడు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయములో ఆనాడు ఉన్న జనులందరూ కూడా ఎంత అద్భుతముగా వారి జీవితాలు కట్టుకున్నారు. వారు తమను తాముగా దేశ జనులలో నుండి వేరుపరుచుకున్నారు నీ వాక్యమును అనుసరించి నడవటానికి కొరకాయ. అంతేకాదు, వారు కూడి వచ్చారు నీ వాక్యమును అనుసరించి నిబంధన తెచ్చుకోవడానికి కొరకాయ. వారు చివరిగా చెప్తున్నారు, ఆ వచ్చిన 39వ చివరి భాగములో, మేము ఎన్నడూ మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. ప్రభు, ఎంత అద్భుతమైన మాటలు. వాళ్ళకి తెలుసు బబులోనులో ఎంత భయంకరంగా కొట్టబడ్డారో. ప్రభు, 70 సంవత్సరాలు నలిగిపోయారో వాడికి తెలుసు బాగా. ఆ బాధ వారు పడినట్టు పరిస్థితుల నుంచి విమోచించావు వారిని. ప్రభు, ఈనాడు మా జీవితాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కుదరని రోగం చేత పడిన మమ్మల్ని మా జీవితాలను మీరు బాగు చేసావే. మా జీవితాలను భద్రపరుస్తున్నారే. మా జీవితాలను ఆదుకుంటున్నావే. నీకు ఎంతగా మోసం చేస్తున్నాం, నిన్ను ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నాం. కట్టుకున్న భార్యలను, కట్టుకున్న భర్తలను, కరణ అమ్మ నాన్నలను మోసం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభు, అలాగ నిన్ను ఎన్నిసార్లు మోసం చేస్తున్నాం మేము. కట్టుకున్న భర్తకు తెలియకపోవచ్చు, భార్యకి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలియదా మేము ఎన్నిసార్లు నిన్ను మోసం చేశామో? అయినను ఇదిగో నేడు అని ఈ చక్కని 22వ తారీఖు ఈ జూలై మాసం ఈ 2018 సంవత్సరంలో ఈ ప్రభు దినమును మాకు ఇచ్చి మాతో మాట్లాడుతూ వచ్చావు. నీకే స్తోత్రం. నా మట్టుకు నన్ను కూడా సంధిస్తూ వచ్చావు. చివరికి సౌలు పరిస్థితి
ఎంత దౌర్భాగ్యకరమైన భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయిందో. అతడు భయకంపము నొంది అని రాయబడింది. ఎటూ కూడా తనకి సహాయం లేదు. పేరుకు రాజే, ఏం సుఖం? ప్రభు ఈరోజు పేరుకు విశ్వాసమే, ఏం ప్రయోజనం? కాబట్టి నీ వాక్యానుసారంగా మమ్మల్ని బలపరిచి ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిదిద్దు సంధిస్తున్నాను. నీ ప్రేమను బట్టి స్తుతిస్తూ తిరిగి మా కొరకు కొట్టబడిన మీ శరీరం, మీ రక్తమునకు మాదిరిగా ఉన్నా ఆ శ్రేష్టమైన భాగమును కూడా పాలు పొందడానికి కొరకే సిద్ధపరచాను. రక్షణ మారు మనసు లేని యవనస్తుల కొరకే, పెద్దవారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా సరైన తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. వందనా స్తోత్రాలు చెల్లించుకోండి. సారవంతమైన దాని యందు సుఖింప చేయటానికి కొరకై మమ్మల్ని మేముగా అప్పగించుకోవడానికి కొరకే సిద్ధపరచు. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే